నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, ఇప్పుడు నాగబాబు గారికి క్యాబినెట్ హోదా కల్పించారు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీసీలు ఎవ్వరు లేరా, వేరే కులం వాళ్ళు లేరా, ఎందుకని మీ కుటుంబంలో వాళ్ళకి మాత్రమే ఈ పదవులు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిపై ఇప్పుడు మీ విశ్లేషణ చెప్పండి. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మీయులకి పదవులు ఇచ్చుకోవటం అనేది మన భారతదేశంలోనే కాదు, కొన్ని దేశాల్లో ఇది ఒక సాంప్రదాయంగా కూడా వస్తున్న విషయం. అట్లాగే వారసత్వ రాజకీయాలు కూడా మన దేశంలో కొత్త కాదు. అట్లాగే కొన్ని పరిమితమైన దేశాల్లో కూడా వారసత్వ రాజకీయాలు కూడా ఉన్నాయి. మన పక్కనున్న శ్రీలంకలో కూడా అలాంటివి కొన్ని జరిగినాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో ఉన్న గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే ఒక కమిటీకి ఈయన్ని చైర్మన్గా నియమించారు. చైర్మన్గా నియమించడం ఏంటంటే 2047కి ఆంధ్రప్రదేశ్లో 50% భూభాగాన్ని హరితవనంగా మార్చాలి అని, అంటే గ్రీన్ కవర్ పెంచాలి అనేది అది దాని లక్ష్యం. ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు తను కూటమి పార్టీలో కోటా కింద వాళ్ళ అన్నయ్యకి ఇచ్చుకున్నాడు అనుకోండి, అది దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన విషయం తప్ప అది వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. అది ఇవ్వాలా వద్దా అనేది ఆయన విజ్ఞతకు సంబంధించిన విషయం. మరి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఇప్పుడు నాగబాబు గారు తగిన వ్యక్తి అని ఆయన భావించి ఉండొచ్చు. అందులోనూ బయట వ్యక్తులకి చెబితే కన్నా నా సొంత అన్న కాబట్టి నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ అంశం మీద అంకిత భావంతో పనిచేయాలంటే ఎక్కువ టైం వెచ్చించాల్సి ఉంటుంది. ఓ రకంగా ఇవాళ ఆయన ఒక విరామంగా ఉన్న నటుడే. నాగబాబు గారు ఏమి సినిమాల్లో యాక్టివ్గా లేడు, వేరే ఇతరత్ర కూడా యాక్టివ్గా లేడు. ఆయన మ్యాక్సిమం టైము దీనికి కేటాయిస్తాడు. ఇప్పుడు తర్వాత అంతకుముందు ఆయనకి అసలు మంత్రి పదవే వస్తానుకున్నారు క్యాబినెట్లో. సరే, కొన్ని కారణాల మూలాన ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగానే కొన్ని సామాజిక వర్గాల బ్యాలెన్సింగు ఇట్లాంటి అంశాల మూలనో మరే ఇతర కారణాల మూలనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారే చెప్పుండొచ్చు ఒకే మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ములు పనిచేయటం అంత మంచిగా ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా కొంచెం జనసేన పార్టీలోనే వాళ్ళ కార్యకర్తలకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఇప్పుడు. అందువల్ల ఆయన ఈ కమిటీకి చైర్మన్గా పెట్టుకున్నాడు. దాన్ని ఆక్షేపించాలా అంటే మనం చెప్పలేం. అది వాళ్ళ ఇద్దరికి మధ్యలో ఉన్న సంబంధం. అది ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే అయితే ఇవ్వాలి ఆయనకి. ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా క్యాబినెట్ హోదాలో ఉన్నాడు అంటే క్యాబినెట్ హోదా మంత్రులకి ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో 2 కార్లు, ఒక బంగ్లాను, ఒక పిఏ, ఒక పిఎస్, తర్వాత కొన్ని అలవెన్సెస్ అవి ఇస్తారు. మరి ఆయన నా తమ్ముడే నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ అలవెన్సులు తీసుకోను, ఈ వస్తువులు కూడా నాకు అక్కర్లేదు, నాకు ఆల్రెడీ హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇలాంటి ఏదైనా ఆయన ప్రకటిస్తాడో తెలియదు. ఇంకా కొత్తగా ఆయన టేకప్ చేశాడు. నేను కూడా ఈ సామాజిక సేవా కార్యక్రమం కింద చేస్తా తప్ప దీని మీద వచ్చే ఆర్థికమైన ఫలితాలు నేను తీసుకోను అనొచ్చు. అది మనమేం చెప్పలేము ఇప్పుడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వమే కనుక అంత సక్రమంగా జరుగుంటే వాళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు రావు కదా. తర్వాత ఆయన 50 మంది సలహాదారుల్ని నియమించుకున్నాడు. దాదాపు చాలామంది క్యాబినెట్ మంత్రులు లేదంటే ఇంకా కొంచెం తక్కువ స్థాయి హోదాల్లో నియమించుకున్నాడు. మరి వాళ్ళందరూ కూడా ఎక్కువ 45 మంది దాకా ఆయన సొంత సామాజిక వర్గానికి ఉన్నారు. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియలేదా సొంత సామాజిక వర్గం వాళ్ళని ఎందుకు నియమించుకోవాలి అని? అలాగే వైస్ ఛాన్సలర్ల నియామకంలో కూడా అలాగే చేశారు. తర్వాత ఈ దేవాలయ కమిటీలు కానీ ఎక్కడ నియామకం చేసే నామినేషన్ ద్వారా ఇచ్చే పోస్టుల్లో 95% ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు అనేది ప్రజలందరూ కూడా గ్రహించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కులతత్వం ఆయనలో ఉందో తెలుసుకోబట్టే ఆయనకి ఆ తీర్పు ఇచ్చారు మొన్న 11. కాబట్టి వాళ్ళ టైంలో వాళ్ళు పాటించిన అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్యని గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక పోస్టే అది. ఆయన ఏమి ఒక 40 మందినో 50 మందినో నియమించాల. తర్వాత ఒక రకంగా నాగబాబు గారు కూడా ఒక సీనియర్ సిటిజన్ కిందే లెక్క ఇప్పుడు. కాబట్టి ఆయన ఎక్కువ సమయాన్ని దీనికి శాఖకి కేటాయించి తనకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాడు అనే ఒక ధీమా కూడా ఆయనకు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇటీవల కాలంలో 2-3 సర్జరీలు అవ్వటం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆయన మంత్రివర్గ శాఖలో జరుగుతున్న పరిణామాలను కొంచెం నిశ్చితంగా గమనించడానికి బాధ్యత గల వ్యక్తి ఎవరైనా తనకు సహాయంగా ఉండాలి అని కూడా భావించి ఉండొచ్చు. మొన్న మధ్య బాంబేలో కూడా ఆయనకి ఆపరేషన్ అయింది, కోకిలాబెయిన్ హాస్పిటల్. అందువల్ల వాళ్ళు పాటించిన అంశాన్ని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు
నియమించుకుంటే సామాజిక వర్గాల గురించి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మాట్లాడటం అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంకా ఎవరన్నా ఇటువంటి వాటికి భిన్నంగా నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజమైన కార్యకర్తలకి ప్రాముఖ్యత ఇచ్చుంటే అది వాళ్ళు అనొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి ఆ ట్రాక్ రికార్డ్ లేదు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా వాళ్ళ సొంత సామాజిక వర్గం లేకపోతే కోటరీలో వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు. మొన్న మద్యం కుంభకోణంలో కూడా అందరూ అంతర్గతమైన వ్యక్తులే, అన్ని కుంభకోణాల్లోనూ వాళ్ళే. తర్వాత ఆయనకి విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు, కోటరీలో వ్యక్తులు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరికీ అందుబాటులో ఉండడని. అసలు సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మినిస్టర్లను కూడా ఆయన కేర్ చేయాలి. అసలు బీసీలు ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళు అయితే వాళ్ళ శాఖలన్నీ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిర్వహించాడు. హోం శాఖ లాంటి మంత్రిని పక్కన పెట్టుకుని పోలీస్ స్టేషన్లు ప్రారంభించాడు, లేకపోతే పోలీసులకు సంబంధించిన కొన్ని ప్రారంభోత్సవాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశాడు. పక్కన ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళా హోంమంత్రి ఉంది, వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఆ రోజు తెలీదా? దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మహిళా మంత్రి ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభోత్సవాలు చేయటం తగునా అని. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజల నుంచి ఎన్నికైన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఒక వార్డు మెంబర్గా కూడా ఎన్నికవ్వాలి ఆయన. మరి అలాంటి వ్యక్తికి ఏ హోదాలో నీకు సలహాదారు అయినంత మాత్రాన ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి అటువంటి అధికారాలు? అవి ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు, మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళు చేయాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు అట్లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ టైంలో అధికారాన్ని పూర్తిగా సొంత సామాజిక వర్గ లేకపోతే వాళ్ళ బంధువుల్ని నియమించుకుని పెద్ద పెద్ద శాలరీలు ఇచ్చుకుని, మొన్న మధ్య వాళ్ళ పిఏగా కూడా ఎంత పోస్టులు ఇచ్చాడో చూసాం. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి కదా. కాబట్టి అది వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా అంటే దానికి ఏదైనా కొంత ఒక అర్థం ఉండేది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ నైతిక అర్హత అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా.